డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం అకౌంట్స్ రిసీవబుల్స్ కు సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏ విధంగా చేయాలి. సో వీటిని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం, ఏ విధంగా కస్టమర్స్ ని క్రియేషన్ చేస్తాం, తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, ఏ విధంగా కస్టమర్ యొక్క అడ్రస్ కానీ ఏవైనా చేంజెస్ చేయాలంటే ఎలా, డిస్ప్లే వ్యూ ఎలా, ఏ విధంగా సెటప్ చేస్తాం అనేది క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. సో టుడే క్లాస్ లో కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి. మనకి 3 టైప్స్ ఉంటాయి దీంట్లో. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం కస్టమర్ పోస్టింగ్ FB70లో పోస్ట్ చేస్తాం. సో దాన్ని క్లియర్ చేయాలంటే F-28 లెవెల్ క్లియర్ చేస్తాం. నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ చూడాలి అంటే FBL5 లెవెల్ చూస్తాం. సో వీటిని మనం టుడే క్లాస్ లో ఒక 3 or 4 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. అసలు స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఒక ఇన్వాయిస్ 1 lakh ఉంది. ఆ 1 lakh అమౌంట్ ఏదైతే ఉందో టోటల్ అట్ ఎ టైం క్లియర్ చేయడం, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh ఇచ్చాను, ఇక్కడ 2 lakhs ఇచ్చాను, ఇక్కడ 3 lakhs ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఇన్వాయిసెస్ లో నువ్వు 1 lakh అయినా టోటల్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు, 2 lakhs అయినా టోటల్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు, 3 lakhs అయినా టోటల్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు. నీ చాయిస్. దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. పార్షియల్ క్లియరింగ్ ఇక్కడ 10,000, 20,000, 30,000 టోటల్ కలిపితే 60,000, టోటల్ 60. ఈ 60,000 లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 55,000 క్లియర్ చేయడం, అంటే 90% అమౌంట్ క్లియర్ చేయడం. 90% టోటల్ అమౌంట్ అంటే 90% అమౌంట్ క్లియర్ చేయడం. సో దాన్ని మనం పార్షియల్ క్లియరింగ్ అంటాం. పార్షియల్ క్లియరింగ్. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ? 5,000 ఉంటుంది. ఈ 5,000 లో 2,500 రెసిడ్యువల్ క్లియరింగ్ చేయడం, రిమైనింగ్ 2,500 ఉంటుంది. ఆ 2,500 లో మళ్ళీ 1,000 క్లియర్ చేయడం. ఇలా ఆఫ్ అమౌంట్ క్లియర్ చేయడాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటాం. ఆఫ్ అమౌంట్ ని క్లియర్ చేయడాన్ని రెసిడ్యువల్ అమౌంట్ అంటాం. పార్షియల్ అమౌంట్ ఏంటంటే 3 ఇన్వాయిస్లు కలిపి 90% క్లియర్ చేయడం. లేదా 2 ఇన్వాయిస్లు ఉన్నాయి అంటే 20,000, ఒక 10,000, 30,000. 30,000 లో 25,000 క్లియర్ చేయడం. అంటే లింక్ అవ్వాలా, ఒక ఇన్వాయిస్ కి లింక్ అయ్యే విధంగా పార్షియల్ క్లియరింగ్ అనేది చేస్తాం. ఓకే, అసలు లింక్ లేకుండా, కనెక్టివిటీ లేకుండా క్లియర్ చేయం. దాన్నే పార్షియల్ క్లియరింగ్ అంటాం. ఓకే, సో దీన్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే,
ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా, ఒకసారి చూస్తాను. ఎఫ్బి L5N కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే KAL1. KAL1 అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ కదా. ఇక్కడ చూడండి, 50,000, 1 lakh, తర్వాత 3 lakhs ఉంది. ఓకే, ఈ పర్సన్ లీవ్ చేసి కొత్త పర్సన్ తీసుకున్నాం. /n FB 70, కంపెనీ కోడ్ KL1. ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఉందా వేరేది ఉందో చూసుకోవాలి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. $1 lakh సేల్స్. ఎంటర్. సిమ్యులేట్. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ 2004 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను సేమ్ పర్సన్ మీదే. $2 lakhs. సిమ్యులేట్, సేవ్. మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. $3 lakhs. /n FB L5N. ఎగ్జిక్యూట్. ఓకే, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. సో నెంబర్ 4 వైజాగ్. ఓకే, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, కళ్యాణ్ జ్యువెలర్స్ అన్నాం కదా. ఇక్కడ 1 lakh ఉంది, 2 lakhs ఉంది, 3 lakhs ఉంది. ఓకే, ఈ 3 ఇన్వాయిస్లలో నీ ఇష్టం ఏ ఇన్వాయిస్ అయినా ఒకటి పూర్తిగా క్లియర్ చేయొచ్చు. 3 lakhs ఉంది కదా, ఆ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాను. న్యూ సెషన్ తీసుకున్నాం. ఎక్కడ వెళ్ళాలి? F-28. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటారు. DZ. కస్టమర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్. 3 lakhs.
కస్టమర్ ఇన్వాయిస్. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 3, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 3 lakhs, అసెండ్ 6 lakhs, నాట్ అసెండ్ 3 lakhs. ఇప్పుడు నాకు 3 lakhs అమౌంట్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. స్టాండర్డ్ క్లియరింగ్. 1 lakh అమౌంట్, 2 lakhs అమౌంట్ నాకు ఇన్యాక్టివ్ లెక్క తీసుకెళ్తాను. దీని మీద ప్రెస్ చేసామంటే బ్లాక్ కలర్లోకి వచ్చేసి అమౌంట్ అనేది ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. అమౌంట్ ఎంటర్డ్ 3 lakhs, అసైన్డ్ 3 lakhs, నాట్ అసైన్డ్ 0. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2007 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఒకసారి వెళ్ళి చూడండి. FBL5 వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఓకే, క్లియర్ అయిందా? దీని బ్యాక్ వచ్చి చూద్దాం. క్లియర్డ్ ఐటమ్స్ 24, ఎగ్జిక్యూట్. DR 3 lakhs, DZ 3 lakhs. క్లియర్. ఓకే, బ్యాక్. దీని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్. ఒక ఇన్వాయిస్ ఏమో 1 lakh ఉంది, మరొక ఇన్వాయిస్ ఏమో 2 lakhs ఉంది. ఈ రెండిట్లో లింక్ చేస్తూ నేను 2,50,000 క్లియర్ చేస్తా. 2,50,000 క్లియర్ చేస్తా. ఈ 2,50,000 క్లియర్ చేస్తే ఏ ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ అవుతుంది? 1 lakh 2 lakhs? ఏది క్లియర్ అవుతుంది పూర్తిగా? 2 lakhs అమౌంట్ క్లియర్ అవుతుంది. 1 lakh. ఓకే, సో 2 lakhs అమౌంట్ క్లియర్ అవుతుంది, 1 lakh కాదు. 1 lakh లో హాఫ్ అమౌంట్ ఉంటుంది. ఓకే, చూద్దాం. పార్షియల్ క్లియరింగ్. టుడే డేట్ ఇస్తున్నాను. ఏదైనా మెజారిటీ ఎక్కువ ఏదైతే ఉందో అదే ఫస్ట్ క్లియర్ అవుతుంది. 2,50,000. ఓకే, చూడండి. పార్షియల్ అమౌంట్. పార్షియల్ అమౌంట్కి వస్తే సేమ్ ఇటుపక్క 1 lakh ఏదైతే ఉందో నెట్ అమౌంట్, పేమెంట్ అమౌంట్ చూపిస్తుంది 2 lakhs 2 lakhs. ఇప్పుడు పూర్తిగా మనం ఏది క్లియర్ చేస్తాం? యాజ్ పర్ 2 lakhs అనే అమౌంట్ యాజ్ యూజువల్ క్లియర్ అవ్వాలి. 1 lakh లో 50,000 క్లియర్ అవ్వాలి. అలాంటప్పుడు దీని మీద 2 times ప్రెస్ చేయాలి. 50,000 వచ్చేసింది. సో అమౌంట్ అంటే 2,50,000, అసైన్ 2,50,000, నాట్ అసైన్ 0. సేవ్ చేయాలి. పార్షియల్ పేమెంట్ అంటారు. డాక్యుమెంట్ 2008 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేసి క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇక్కడ 2 lakhs అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఆ రిమైనింగ్ 50,000 మాత్రం చూపించలేదు, అక్కడే స్టక్ అయి ఉంది. అంటే ఏంటి, ఇంకా అది క్లియర్ అవ్వలేదు అని అర్థం. ఎందుకంటే హాఫ్ అమౌంట్ క్లియర్ అయింది కదా, ఇంకా హాఫ్ అమౌంట్ అలాగే ఉంది. సో కాబట్టి ఆ 50,000 క్లియర్ అయింది మాత్రం ఈ ప్లేస్ లో చూపిస్తుంది, కానీ అక్కడ క్లియర్డ్ ఐటమ్స్ ఆ ప్లేస్ లో చూపించట్లేదు. ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ 50,000లో 30,000 క్లియర్ చేస్తా, 30,000 క్లియర్ చేస్తా, 20,000 అలాగే పెండింగ్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. రెసిడ్యువల్ క్లియరింగ్. ఓకే, ఆ 30,000 అనే అమౌంట్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. F-28. పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్. ఓకే, ఇప్పుడు
ఆ రిమైనింగ్ 50,000 అమౌంట్ ఏ దాంట్లో ఉందమ్మా? 1 lakh లో ఉందా? లేదంటే డైరెక్ట్ 50,000 ఉందా? ఎక్కడుంది అది అమౌంట్? ఆ 50,000 అమౌంట్ ఎక్కడుంది? డిఆర్ లో ఉందా? డీజెడ్ లో ఉందా? ఎక్కడుందమ్మా? టీజెడ్. సో రాంగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, డీజెడ్ అనేది పేమెంట్, డిఆర్ అనేది ఇన్వాయిస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇన్వాయిస్ లో పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, పేమెంట్ లో ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను 30,000 ఇస్తున్నాను. జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి చాలు, ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 times ప్రెస్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది. 30,000 ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అమౌంట్ ఎంటర్ 30,000, అసైన్ 30,000, నాట్ అసైన్ 00. సేవ్. వెళ్ళి చూడండి. మీ పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000 ఉంది. పెండింగ్ బ్యాలెన్స్ 20,000. ఇది డైరెక్ట్ క్లియర్ చేయొచ్చు. F-28 బ్యాక్ వచ్చేసి క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఆ 50,000 చూపిస్తుంది చూడండి. బ్యాక్. చూడండి, ఇప్పుడు నువ్వు పార్షియల్ అని చేయొచ్చు, రెసిడ్యువల్ అని చేయొచ్చు, స్టాండర్డ్ అని చేయొచ్చు. డైరెక్ట్ గా సేవ్. చూడండి, టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది 20,000. ఇక ఓపెన్ ఐటమ్స్ ఉండవు, అంటే పెండింగ్ లో ఏముండవు. ఇలా ఈ విధంగా మనము స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, సో తర్వాత రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలన్నది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఇది అకౌంట్స్ రిసీవబుల్స్ లో సెకండ్ కాన్సెప్ట్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యా, శారద, ఇగ్నత్రి, వెంకట్, ధీరజ్, కరీం, ఎనీ డౌట్స్? యా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మా. ప్రీవియస్ క్లాసెస్ కానీ మీరు చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తుంటే కానీ మీకు ఎక్కడ వస్తున్నాయి, ఏ వస్తున్నాయి చెప్పండి. యా, తర్వాత మీరు మల్టిపుల్ కంపెనీస్ చేస్తున్నప్పుడు, 2 కంపెనీస్ చేస్తున్నప్పుడు, 3 చోట్ల మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నారు అనేది గమనించాలి. ఫస్ట్ పాయింట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ABC1 కంపెనీ, ABC2 కంపెనీ. రెండు కంపెనీలు మీరు పనిచేస్తున్నారు. సో గ్లోబల్ సెట్టింగ్స్ లో OB57 ఇది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత FS00 ఇక్కడ ఇంపార్టెంట్. FB50, FB60, FB70. FB50 అంటే ఏంటి? FB60 అంటే ఏంటి? FB70 అంటే ఏంటి? ఏంటిమా చెప్పండి, ఏంటి మావి? FB50 GL posting, GL, FB50 GL posting, FB60 accounts Vendor vendors accounts posting. payable, వెండర్ పోస్టింగ్, FB70 customer invoices. కస్టమర్ ఇన్వాయిసెస్. invoice. ఇవి కదా. FS00
Change the company. GL accounts GL accounts preparation. Creation. OB 57, Tolerance group. tolerance, Employee tolerance groups. టాలరెన్స్ గ్రూప్ సెటప్ చేయడం. యా, ఇది కంపెనీ కోడ్ 1, ఇది కంపెనీ కోడ్ 2. మీరు ప్రజెంట్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ ఈఎస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, జిఎస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సిఓఏ. ఈ ABC1 కంపెనీకి ఇవి 3 చేశారు. ఓకేనా, ఇది ABC1. నెక్స్ట్ ABC2. ఓకే, దీనికి కూడా ఇవి 3 చేశారు. ఓకేనా, 2 కంపెనీలు, రెండింటికి ఇక్కడ వరకు చేశారు. బాగుంది, సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు మీరు జిఎల్ పోస్టింగ్ చేయాలి. చేయాలన్నప్పుడు ఫస్ట్ కంపెనీలో జిఎల్ పోస్టింగ్ చేశారు, బాగుంది. తర్వాత వెండర్ పోస్టింగ్ చేశారు, బాగుంది. కస్టమర్ పోస్టింగ్ చేశారు, బాగుంది. ఓకే, ఇంత కస్టమర్ పోస్టింగ్ వరకు మీరు వెళ్ళారు. తర్వాత ఎందుకో మీకు సెకండ్ కంపెనీ కోడ్ కూడా చేయాలనిపించినప్పుడు మళ్ళీ మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేసుకుంటూ వచ్చారు. అంతవరకు మీ కంపెనీకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ABC1లో ఉన్నట్ట, ABC2లో ఉన్నట్ట? ఆ సెట్టింగ్స్ అన్ని, ప్రీవియస్ సెట్టింగ్స్ అన్ని చెప్పండి. ఈ ఫస్ట్ కంపెనీకి సంబంధించి ఇక్కడ వరకు చేశారండి. కస్టమర్ పోస్టింగ్ వరకు చేశారు, అకౌంట్స్ రిసీవబుల్స్ వరకు, ఈ రోజు చెప్పిన క్లాస్ వరకు చేశారు. ఫస్ట్ కంపెనీకి అన్ని సెట్టింగ్స్ అన్ని చేసేసుకున్నారు. సెకండ్ కంపెనీ కూడా ఈ ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వరకే చేశారు. ఇంకా మీరు జిఎల్ పోస్టింగ్ చేయలేదు, వెండర్ పోస్టింగ్ చేయలేదు, కస్టమర్ పోస్టింగ్ చేయలేదు. ఇవి 3 చేయాలంటే మీరు లేటెస్ట్ కంపెనీ ABC2లో కంపెనీలో ఉన్నట్ట, లేదు అంటే ఫస్ట్ ABC1 కంపెనీలో ఉన్నట్ట. ఇంకా ఇంతవరకు చేయలేదు కాబట్టి ABC1 company. ABC1 company. ABC1 కంపెనీలోనే ఉన్నట్టు, ఆ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లోనే ఉన్నట్టు. ఇంకా మీరు పూర్తిగా ABC2కి మారలేదు. మీరు ABC2కి మారాలి అంటే ఎప్పుడైతే నువ్వు FB50లోకి వచ్చి జిఎల్ పోస్టింగ్ చేయాలనుకుంటావో అప్పుడు నీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఫస్ట్ కంపెనీ కోడ్ మార్చుకోమని అడుగుతుంది. అంతకు ముందుగా FS00లో నువ్వు జిఎల్స్ క్రియేషన్ చేస్తున్నప్పుడు అక్కడ కంపెనీ కోడ్ అడుగుతుంది. ఏ కంపెనీ కోడ్లో నువ్వు ఉన్నావు? ABC1లో ఉన్నావా, లేదంటే ABC2లో ఉన్నావా? నువ్వు చేయాల్సింది ABC2 కంపెనీలో జిఎల్స్ క్రియేషన్ చేయాలి. కానీ అక్కడ ABC2 కనిపించదు ప్రస్తుతానికి. ABC1లోనే నువ్వు ఉంటావు. ఆ ABC1 నుంచి ABC2లోకి మారాలి అన్నప్పుడు కంపెనీ కోడ్ మార్చాలి. తర్వాత OBD4 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నీ ABC2 కంపెనీకి సంబంధించిన నెంబర్ రేంజ్, రెంట్, శాలరీస్ కి ఏ నెంబర్తో స్టార్ట్ చేసావో ఆ నెంబర్ కాపీ చేసి నెంబరింగ్ ఇచ్చి కంపెనీ కోడ్ మార్చితే అప్పుడు ఒక జిఎల్ ని క్రియేషన్ చేస్తే అప్పుడు మారుతుంది FS00లో. అంతవరకు పాత కంపెనీలోనే ఉన్నట్టు. ఓకే, జిఎల్స్ అని క్రియేషన్ చేసేసావు. తర్వాత నెక్స్ట్ FB50లోకి వెళ్తే FB50లోకి వెళ్ళినప్పుడు కంపెనీ కోడ్ కంపల్సరీగా మార్చాలా. నువ్వు కంపెనీ కోడ్ ABC1 పెట్టి ABC2లో ఎంట్రీస్ పేస్ట్ చేస్తే ఎలా పోస్ట్ అవుతాయి? పోస్ట్ అవ్వవు. అప్పుడు నువ్వు మార్చావా లేదా అని చూసుకోవాలి. నువ్వు మార్చకపోతే ఎలా ఎలా పడతాయి? /n. చూడండి, ఎక్కువసేపు ఇలా మనం టైప్ చేయకుండా పెట్టామంటే ఎక్స్పైర్ అయిపోతుంది. సర్వర్ కదా,
అందుకే ప్రతిసారి నువ్వు కంపెనీ మారుస్తున్నావా లేదా అనేది గమనించాలి. ఓబి 57 ఫస్ట్. అసైన్ యూజర్స్ ఎఫ్ఐ యూజర్ 42 నాకు. ఇప్పుడు నేను కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఉన్నా. నేను నేను ఈవినింగ్ చెప్పే బ్యాచ్ ది మారుస్తున్నా. కళ్యాణ్ జ్యువెలర్స్ అంటే మీ కంపెనీ తీసేస్తున్నా ఇక్కడ. BMW1 పెట్టా. అంటే ఇది ఈవినింగ్ బ్యాచ్ ది. ఎంటర్ సేవ్ చేశా. ఓకే. ఇక్కడ నేను మారుస్తానే అలా రిక్వెస్ట్ రిలీజ్ చేసాను. ఓకే, ఇక్కడ మార్చానండి. ఇక్కడ మారుస్తానే ఈ 3 ప్లేసెస్ లో మారిపోయింటాయా ఆటోమేటిక్ అవి? FS00, FB50, FB60, FB70లో KAL1 కాకుండా BMW1 కి అన్ని మారిపోయింటాయా? మారిపోయిండవా? మారిపోయి ఉండవు. మారిపోయి ఉండవు. సో మీరు ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి, పోయి చూసుకోవాలి నువ్వు ఏ కంపెనీలో ఉన్నావని. /FS00 వెళ్తున్నా. మారిందేమో ఇక్కడ ఏమన్నా? కంపెనీ కోడ్ ఏముంది ఇక్కడ? KAL1 ఉంది. మారిపోయి- కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. అంటే KAL1. మారింది ఏమన్నా? అక్కడ మార్చాను నేను. OB57 లో మార్చాను. కానీ మారిందా? మారలేదు. చేంజ్ కంపెనీ అప్పుడు ఏం చేయాలి మీరు? BMW రావాలంటే చేంజ్ కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, డిలీట్ పక్కన చేంజ్ కంపెనీ కోడ్. నువ్వు ఇక్కడ మార్చుకోవాలి. BMW1. ఇప్పుడు మారింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మారింది. కానీ ఇక్కడ మారిందా? రైట్ సైడ్ లో? రైట్ సైడ్ మారలేదు. అప్పుడు ఏం చేయాలి? జస్ట్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద పక్కన డ్రాగ్ చేసి రెంట్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అప్పుడు ఇక్కడ మారింది చూడండి రైట్ సైడ్ లో. BMW1 ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు నువ్వు ఈ కంపెనీలో ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు BMW1 అనే కంపెనీలో ఉన్నట్టు. కళ్యాణ్ జ్యువెలర్ బ్యాక్ వెళ్ళిపోయింది. అది బ్యాక్ ఎండ్ లో మార్చేసాం. అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ BMW దాంట్లో ఉన్నట్టు. ఓకే, ఇక్కడ మారింది, మార్చేశాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా? FB50కి వెళ్తా. న్యూ సెషన్ తీసుకుంటున్నా. FB50. ఓకే, FB50లో ఇప్పుడు BMW1 లో ఉన్నానా? KAL1 అనే కంపెనీలో ఉన్నానా? ఏ కంపెనీలో ఉన్నా? ఎలా చెప్తున్నారు KAL1 అని? పైన కంపెనీ కోడ్ KAL1 కంపెనీ కోడ్ తర్వాత కనిపిస్తుంది. ఇక్కడ కింద కంపెనీ కోడ్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కనబడుతుందా? మీరు ఇవన్నీ గమనించాలా. మీరు గమనించకుండా గుడ్డిగా ఎంట్రీస్ వేసేస్తారు. OB57లో సార్ నేను మార్చినా సార్ కానీ ఎంట్రీ పడలేదు సార్ అంటారు మళ్ళీ. అరే అక్కడ మార్చితే సరిపోదు, ఇంకా కొన్ని చోట్ల కూడా మార్చుకోవాలి. కంపెనీ కోడ్ మీరు ఎందుకంటే కంపెనీ కోడ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ చేస్తున్నప్పుడు అవి బ్యాక్ ఎండ్ లో స్ట్రక్ అయి ఉంటాయి. అవి పూర్తిగా మారవు. మనం ఇక్కడ ఇస్తే అన్ని చోట్ల మారవు. మనం మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు BMW1 కంపెనీలోకి వెళ్ళాలన్నప్పుడు పైన కంపెనీ కోడ్ ఉంది, దాన్ని ఇచ్చేసి KAL1 అని తీసేసి BMW1 అని పెట్టాలి. ఇప్పుడు పైన మారిందా? BMW1 అనే కంపెనీ కోడ్. కింద కూడా మారిందా? BMW ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మారిందా? ఇప్పుడు ఈ ప్లేస్ లో మీరు BMW అనే కంపెనీలో ఉన్నారు అని అర్థం. మీరు ఆ యొక్క కంపెనీ కోడ్ లో ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నారని అర్థం. అలా కాకుండా ఇవన్నీ పైన ఏం చూసుకోకుండా టక 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 టైప్ చేస్తారు. సార్ ఎంట్రీ పడలేదంటారు. అరే నువ్వు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నావు, ఏమి చేస్తున్నావు అనేది గమనించాలా. ప్రతి స్క్రీన్ లో నువ్వు గమనించాలా. రిక్వైర్మెంట్ ఆప్షన్స్ ఏం పెడుతున్నాం, అన్ రిక్వైర్మెంట్ ఆప్షన్స్ ఏం తీసేస్తున్నాం అనేది గమనించాలి చాలా కూడా. ఓకే, ఇక్కడ మారింది. నెక్స్ట్ ఏముంది? FB60లోకి వెళ్తున్నా. న్యూ సెషన్ తీసుకుంటున్నా. FB60. FB60లోకి వెళ్ళాను మా.
ఇక్కడ నేను BMW1 అనే కంపెనీలో ఉన్నానా, KL1 కంపెనీలో ఉన్నానా? ఎలా తెలుస్తుంది నాకు? KL1 ఎలా తెలుస్తుంది? కంపెనీ కోడ్ పైన బాగా కనిపిస్తుంది సార్. సో ఎంటర్ వెండర్ ఇప్పుడు నేను KL1 అనే కంపెనీ కోడ్ లో ఉన్నా. ఇప్పుడు మీరు ఇక్కడ డ్రాగ్ చేశారనుకో, KL1 లో ఉన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కనబడుతుంది. BMW ఉన్న వాళ్ళ లిస్ట్ కనిపించదు. చూడండి కావాలంటే. KL1 అనే కంపెనీ కోడ్ లో ఎవరైతే వెండర్స్ ఉన్నారో BMW ఐటీ సొల్యూషన్స్, వరా ప్రైవేట్ లిమిటెడ్, విజయ టాలీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవే పేర్లు ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి మారుస్తాను. ఇప్పుడు వెళ్ళి కంపెనీ కోడ్లోకి వెళ్ళి మారుస్తాను. అవే పేర్లు అక్కడ ఉన్నాయో చూడండి. BMW1 పైన మారిందా? కావాలంటే ఇప్పుడు డ్రాగ్ చేయండి. ఇక్కడ వెండర్లు మారింటారు చూడండి. మారారా? ఇక్కడ ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్, వరా ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ టాలీ సొల్యూషన్స్ మారిందా? ఓకే. సో ఇలా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు BMW కంపెనీలో ఉన్నట్టు లెక్క. ఓకే, ఇక్కడ బాగుంది. నెక్స్ట్ ఏముంది? FB70. FB70. ఇప్పుడు FB70లో నేను ఏ కంపెనీలో ఉన్నట్టు? KL1 లో ఉన్నా. మార్చాలంటే కంపెనీ కోడ్ BMW1 మారేదా? కింద BMW ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, BMW1. ఇలా అమ్మా, ఇలా నువ్వు ప్రజెంట్ ఏ కంపెనీలో ఉన్నావు అనేది కంపల్సరీగా చూసుకోవాలి. చూసుకుంటేనే నీకు ఎంట్రీస్ పాస్ అవుతాయి. ఇప్పుడు ఈ BMW1 కంపెనీలోంచి KL1 కంపెనీలోకి నేను వెళ్ళాలా? ఫస్ట్ ఎక్కడ మార్చాలా? ఫస్ట్ ఎక్కడ మార్చాలి? OB57 లో మార్చాలి. /N OB57 పొజిషన్ FI యూజర్ BMW తీసేసి KAL1 పెట్టాలి. ఇప్పుడు అన్ని చోట్ల మారింటదా? కళ్యాణ్ జ్యువెలర్స్ కి మారింటదా? అన్ని ప్లేసెస్ లో మారిండదు. కానీ మనం మార్చుకోవాలి. ఇవన్నీ అంటే ఇక్కడే అన్ని చోట్లని కాదు. నీకు ఏవైతే అవసరం ఉంటాయో, నువ్వు ఏవైతే ఎంటర్ చేయాలనుకుంటావో ఆ ప్లేస్ లో మారిస్తే చాలు. రిమైనింగ్ అవసరం లేదు. వర్క్ ఉన్నప్పుడు మార్చుకుంటాం. ఓకేనా? క్లియరా? మూడింటికి అర్థమైందా కాన్సెప్ట్? ఇంకమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. మిగతా వాళ్ళకి చేసేటప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. విజ్ఞత్రి, శారద, కరీం, ధీరజ్, ఎనీ డౌట్స్? చెప్పమా. అదే మనం OBYR వాటిలో రీకన్సిలేషన్స్ లింక్ చేసాం కదా, అది ఎందుకు, అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒకసారి మనం చెప్పండి సార్. అంటే జస్ట్ అది కన్ఫిగరేషన్ చేసాం కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకు చేయాలి అనేది. ఇప్పుడు రీకన్సిలేషన్ అకౌంట్ అనేది నువ్వు ఆ వెండర్ అనే పర్సన్ ఇండియన్ పర్సనా, అదర్ కంట్రీ పర్సనా, వన్ టైం పర్సనా అనేది మనకు తెలియాలి. ఆ వెండర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ, కస్టమర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ పర్టికులర్ కంపెనీ కోడ్కి ఈ యొక్క పర్సన్ వర్క్ చేస్తున్నాడు, ఈ కంపెనీ కోడ్ లో ఈ యొక్క కస్టమర్ ఉన్నాడు, ఈ యొక్క వెండర్ ఉన్నాడు అనేది తెలియడం కోసం దాన్ని రీకన్సిలేషన్ అంటారు. ఓకే. సో ఇప్పుడు బ్యాంక్ రీకన్సిలేషన్ అంటారు కదా, BRS అని. అంటే ఒక పర్సన్ తో మనము బిజినెస్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు డిపాజిట్లు కానీ విత్డ్రాస్ కానీ మనము పర్టికులర్ గా ఆ పర్సన్ ఆ కంపెనీకి చెందిన వాడు అని తెలియడం కోసం ఆ పర్సన్ ఆ బ్యాంక్ లో ఇంత అమౌంట్ డిపాజిట్ చేశాడు, పర్టికులర్ పర్సన్ కి ఎవరో కాదు కదా, ఎవరో పర్సన్ కాదు, అన్నెసెసరీ పర్సన్ కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బాండింగ్ ఏదైతే ఉంటుందో, ఒక కస్టమర్ ఇంకొక సప్లయర్ కి డబ్బులు పే చేస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇది కరెక్టా కాదా?
అది రీకన్సిలేషన్ అకౌంట్ అంటాం. పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ పర్సన్, పర్టికులర్ కంపెనీ కోడ్కు అసైన్ అయి ఉన్నాడు అనేది మనకు రీకన్సిలేషన్ అంటాం. పాయింట్అవుట్ చేయడం, ఎస్ కరెక్ట్ పర్సన్ అనేసి. ఓకేనా? యా. ఓకే సో తర్వాత మనం కరెన్సీ కూడా చూస్తాం, ఐఎన్ఆర్కి, యూఎస్డికి. సో అలా ఆ కరెన్సీ కూడా సెటప్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో. దాంట్లో కూడా మీరు చూసుకున్నట్లయితే అది. ఓకేనా? ఇంకా విజ్ఞాత్రి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? ప్రెసెంట్ అయితే ఏం లేదు సార్, అంత క్లియర్ వెరీ గానే గుడ్. ఉంది. నీకు వెంకట్? యా లేదు. కరీం. కరీం, ఎనీ డౌట్స్? నో డౌట్ ఓకే, సార్. వెరీ గుడ్. డన్ మా. సో అవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్.